హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా తింటే బరువు తగ్గుతామో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మనం 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చూపిస్తున్న ఈ హెల్తీ ఫుడ్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఈ వీడియో తర్వాత నేను చూపించబోయే మెయింటెనెన్స్ డైట్ గురించి మీకు తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మరి మనం 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో 15వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా నేను ముందు వీడియోలో చూపించినట్లు నేను చూపించిన ఇన్ఫ్యూజ్డ్ వాటర్లో ఏదో ఒకటి తయారు చేసుకోండి. అలాగే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత 7కి తీసుకోవాల్సిన డ్రింక్ను కూడా మనం ముందు వీడియోలో చూపించిన ఒక డ్రింక్ను తయారు చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి 1 అరకప్పు పెసరపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మార్నింగ్ ఈ పెసరపప్పు బాగా నానిందండి. ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ వాష్ చేసుకున్న పెసరపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 3 అల్లం ముక్కలు 1 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ని కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పెసరట్లోకి మనం గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో 1 కప్పు వరకు కొత్తిమీర వేసుకోవాలి, 1 కప్పు వరకు పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. దీంట్లోనే 3 అల్లం ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న గ్రీన్ చట్నీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ పెసరట్ల పిండిని 2 గరిటెల వరకు వేసుకొని పెనమంతా కూడా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పెసరట్టు మీద తురిమిన పన్నీర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ ఈ పెసరట్టు మీద వేసుకోవాలి. ఈ పెసరట్టుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా ఇంకొక పెసరట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ కొన్ని కీరా ముక్కలతో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని మార్నింగ్ మనం 10 కల్లా తీసుకోవాలండి. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫిష్ ఫ్రై సాంబారు రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రైకి బోన్లెస్ ఫిష్ తీసుకున్నానండి. మీరు ఫిష్ ఫ్రైకి ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చండి, బోన్తో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫిష్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఫిష్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ ఫిష్ ముక్కలకి బాగా పట్టించి మనం 1 అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మసాలాలన్నీ కూడా ఈ చేప ముక్కలకి బాగా పడతాయండి. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని ఫ్రిడ్జ్లో 1 అరగంట సేపు పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, 1 మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి.
దీంట్లోనే కట్ చేసిన క్యారెట్ ముక్కలు, కొన్ని ములక్కాడ ముక్కలు, కొన్ని కట్ చేసిన ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే ఈ సాంబార్లో వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న 15 రోజుల డైట్ని, ఒక్కొక్క రోజు డైట్ వీడియోని మీరు 2 రోజులు ఫాలో అయ్యి నెల రోజులు ఇదే డైట్ చేయొచ్చండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం కుక్ అయినాయండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఈ వెజిటేబుల్స్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు ఈ వెజిటేబుల్స్ మీద మూత పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 అరకప్పు కందిపప్పుని ముందుగానే ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని జ్యూస్ తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ డైట్ని మనం 2 నెలలు చేసి మన వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ మనం వెయిట్ పెరగకుండా ఉండాలంటే దీని తర్వాత మళ్ళీ మనం మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్ళాలండి. ఇప్పుడు ఈ సాంబార్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ సాంబార్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మన బాడీని ఎప్పుడూ ఒకే ఫుడ్కి అలవాటు చేయకూడదండి. మన బాడీకి ఏ ఫుడ్ అలవాటు చేస్తే అదే ఫుడ్కి అలవాటు పడిపోతుందండి. అందువల్ల మనం కొంచెం బరువు తగ్గిన తర్వాత మరలా మనం మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్ళి వారంలో 3 రోజులు మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ తింటూ వారంలో 4 రోజులు వెయిట్ లాస్ ఫుడ్ తినాలండి. అప్పుడే మనం బరువు పెరగకుండా మెయింటెనెన్స్ అవుతుంది మన బరువు. ఇప్పుడు ఈ సాంబారు మరిగిపోయిందండి. ఇప్పుడు ఈ సాంబార్ని పక్కన పెట్టేసుకొని ఫిష్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఈ పెనం మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల్ని మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన హెల్త్కి ఎంతో మంచిదండి. ఇప్పుడు ఈ చేప ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్లేట్ సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్లోకి బ్రౌన్ రైస్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్రౌన్ రైస్ 1 కప్పు తీసుకోవాలి. అలాగే మనం కుక్ చేసుకున్న సాంబార్ కూడా 1 కప్పు తీసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న కొన్ని చేప ముక్కలు సర్వ్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన మధ్యాహ్నం లంచ్ని 1 గంటకల్లా తీసుకొని మళ్ళీ మనకు సాయంత్రం 4 గంటలకు ఆకలేస్తే ఒక ఫ్రూట్ కానీ ఒక హెల్తీ స్నాక్ కానీ తయారు చేసుకొని తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్కి సాలడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో ఉడికించిన పల్లీలు 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు ఉప్పు శనగలు వేసుకోవాలండి. వీటిని ఉప్పు శనగలు అంటారు. వీటిని 1 అరకప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 అరకప్పు వరకు కీరా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సాలాడ్ని ఈ విధంగా తయారు చేసుకొని 3 మెంబర్స్ వరకు తీసుకోవచ్చండి. మనం ఈవినింగ్ డిన్నర్లో ఇలాంటి సాలాడ్లు ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే మనం బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుందండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన సాలాడ్ రెడీ అయిపోయింది. మనం ఈ సాలాడ్ని ఈవినింగ్ డిన్నర్లో 7 కల్లా తీసుకోవాలి.
మనం ఈ సాలాడ్ని తీసుకున్న తర్వాత మళ్ళీ నైట్కి 10 గంటలకు ఆకలేస్తే ఒక 2 డేట్స్ తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తున్న డైట్తో పాటు 3 లీటర్స్ వాటరు, 1 అవర్ వాకింగు, 8 అవర్స్ కంపల్సరీ నిద్ర ఉండాలండి. అప్పుడే మనం వెయిట్ తగ్గడానికి సహాయపడుతుంది. అంతేనండి. మరి మనం 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో 15వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్దీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వెయిట్ లాస్ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.